రేడియో సిటీ పాడ్కాస్ట్. నువ్వు నేను విత్ రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు. జూలై 15, 1999 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో బ్లాక్ బాస్టర్ అనే చెప్పాలి. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మన పిఏ అరుణ్ ప్రసాద్ గారు అండ్ సినిమాకి మ్యూజిక్ అందించింది రమణ గోగుల గారు. ఆ టైంలో రమణ గోగుల గారు ఈ సినిమాతో ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఏ సినిమా అయినా సరే రమణ గోగుల గారు ఖచ్చితంగా ఒక పాట పాడాల్సిందే. ఆయన యాక్సెంట్, వాయిస్ చాలా యూనిక్ గా ఉండేవి. ఆనాటి కుర్రకారందరూ ఈయన పాటల్ని మస్త్ ఎంజాయ్ చేసేవారు. తమ్ముడు సినిమాలో ఉండే 6 పాటలు కూడా 6 ఆడి ముత్యాలనే చెప్పాలి. అప్పటికి ఇప్పటికి ఎప్పుడు ఈ సాంగ్ ప్లే చేసినా అబ్బాయిలలో ఒక స్వాగ్ వచ్చేస్తది. అదే మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అనే సాంగ్. ఈ సాంగ్ కి చంద్రబోస్ గారు లిరిక్స్ ఇవ్వగా రమణ గోగుల గారే స్వయంగా పాడడం జరిగింది. అండ్ అలానే ఇందులో నా ఫేవరెట్ సాంగ్ అయితే వయారి బామా హంస నడక. ఇప్పుడు ఎక్కడ చూసినా రీల్స్ లో ట్రెండ్ అయితే కనిపిస్తుంది కదా. మరి మూవీ విషయానికి వస్తే సుబ్బు సుభాష్, అసలు పేరు సుబ్రహ్మణ్యం. అదేనండి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇస్ ద యంగెస్ట్ సన్ ఆఫ్ ద ఫ్యామిలీ అన్నట్టు. ఆయన హ్యాపీగా జీవితంలో వాళ్ళ ఫ్రెండ్స్ తో తిరగడం, హ్యాంగ్ అవుట్ అవ్వడం, రాసిన ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతూ ఉండేవారు. మన సుబ్బు వాళ్ళ నాన్నగారు విశ్వనాథ్ గారు ఒక కెఫేకి ఓనర్. ఆయన సుబ్బుని చూసినప్పుడల్లా వీడు ఎప్పుడు బాగుపడతాడు అన్న ఫీలింగ్ తో ఉండేవారు. అండ్ సుబ్బుకి ఒక ఎల్డర్ బ్రదర్ ఉన్నాడు, పేరు చక్రి. సో ఆయన ఇంటర్ కాలేజ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మన సుబ్బు అలానే వాళ్ళ అన్నయ్య కూడా గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకుంటూ ఉంటారు. సో గవర్నమెంట్ కాలేజ్ నుంచి వాళ్ళ అన్నయ్య ఎలీట్ కాలేజ్ అయినటువంటి మోడల్ కాలేజ్ తో పోటీ పడతారు. సో ఆ కాలేజ్ వాళ్ళకి ఈయనకి ఒక చిన్న గొడవ అవుతుంది. సో అలా కట్ చేస్తే మనం జాను గురించి మాట్లాడుకుందాం. అదేనండి జానకి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నైబర్ అన్నమాట. అండ్ మంచి ఫ్రెండ్ కూడా. సుబ్బుని జాను సీక్రెట్ గా ప్రేమిస్తూ ఉంటది. కానీ సుబ్బు మాత్రం తనొక మంచి ఫ్రెండ్ కింద ట్రీట్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద కూడా. అంటే జాను వాళ్ళ నాన్నగారికి ఒక కార్ గ్యారేజ్ ఉంటది. సో అక్కడ నుంచి కార్స్ తీసుకోవడం లేదంటే అవసరాలకి డబ్బు అరేంజ్ చేస్తూ ఉంటది మన జాను. ఇదిలా ఉండగా మన సుబ్బు ఒక రోజు లవ్లీని కలుస్తాడు. లవ్లీ ఒక పాష్ అండ్ రిచ్ గర్ల్ ఫ్రమ్ ఎలీట్ మోడల్ కాలేజ్. మరి మన సుబ్బు కూడా తను కూడా ఒక ఎలీట్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అని కవరింగ్ ఇస్తాడు లవ్లీ ముందు. ఇక ఒక అబద్ధంతో ఆగుతుందా? అబద్ధం స్టార్ట్ చేయడమే తరువు. అబద్ధం మీద అబద్ధం ఆడాల్సి వస్తుంది. అండ్ అలానే ఈ రిలేషన్షిప్ లో సుబ్బు కూడా ఇట్లా ఒక అబద్ధం మీద ఒక అబద్ధం ఆడుతూ వచ్చారు. అండ్ లవ్లీ అయితే పడిపోయింది మన సుబ్బుకి. ఆ తర్వాత లవ్లీకి అసలు సుబ్బు ఎవరు అన్న నిజం తెలుస్తుంది. అండ్ సుబ్బుని వాళ్ళ నాన్నగారు ముందు తను ఇన్సల్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళ అన్నయ్య ముందు కూడా. అండ్ అలానే అట్ ద సేమ్ టైం సుబ్బు వాళ్ళ నాన్నగారు విశ్వనాథ్ గారికి జాను దగ్గర నుంచి సుబ్బు చాలానే డబ్బులు తీసుకున్నాడన్న విషయం తెలుస్తుంది. ఇదంతా తెలుసుకున్న సుబ్బు వాళ్ళ నాన్నగారు సుబ్బుని ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు. ఆ టైంలో సుబ్బుని జాను దగ్గరికి తీసుకుని తన రెస్పాన్సిబిలిటీస్ అండ్ తను ఎలా ప్రూవ్ చేసుకోవాలి అనేది చెప్తుంది. అప్పుడు సుబ్బుకి జాను తనని ఎంత ప్రేమిస్తుందో అర్థమవుతుంది. ఇదిలో ఉండగా చక్రి ఇది వరకు ఇంటర్ కాంపిటీషన్ కిక్ బాక్సింగ్ లో పోటీ పడిన రోహిత్ చక్రిని గట్టిగా కొడతాడు. అండ్ ఇట్ ఆల్సో హ్యాపెన్స్ టు బి లైక్ రోహిత్ లవ్లీ యొక్క కొత్త బాయ్ ఫ్రెండ్ అన్నట్టు. చక్రిని హాస్పిటలైజ్ చేస్తారు. సో ఆ తర్వాత సుబ్బు ఎట్లా రివెంజ్ తీసుకున్నారు, ఆ కిక్ బాక్సింగ్ ఎంత సీరియస్ గా ప్రాక్టీస్ చేశారు, ఆ తర్వాత స్టోరీ అంతా మీరొక్కసారి తమ్ముడు చూడాల్సిందే. సో అది ద మ్యాటర్. మరొక సినిమాతో మనం కలుసుకుందాం నువ్వు నేను సినిమాలో. రేడియో సిటీ పాడ్కాస్ట్.